చిన్న వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపింది. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరగల తండ్రి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో దర్శించండి నాయనా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి ప్రభువానైనా తండ్రి ప్రభువానైనా రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి ఆన్లైన్లో తండ్రి ప్రభా ఉన్న వారిని బట్టి ఈ మాటలు వించిన ప్రతి బిడ్డను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మమ్మల్ని మేము ఉన్నటువంటి ప్రాంగణములను మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. యేసయ్యా, నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి తండ్రి. మీ రక్తంలో ఉన్నటువంటి విడుదల, విమోచన, మీ రక్తంలో ఉన్నటువంటి స్వస్థత, ఆరోగ్యం, మీ రక్తంలో ఉన్న నెమ్మది, సంతోషం, సమాధానం, మీ రక్తంలో ఉన్న స్థిరత్వం, మీ రక్తంలో ఉన్న భద్రత, మీ రక్తంలో ఉన్న ఆశీర్వాదం, మీ రక్తంలో ఉన్న విజయం యేసయ్యా మాకు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మీ రక్తంలో ఉన్న పరిశుద్ధత మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. యేసు ప్రభువా, లార్డ్ కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రభువైన మీ రక్తాన్ని బట్టి మమ్మలను మేమున్నటువంటి ప్రాంగణములను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం యేసు ప్రభువా మా మీదను ఈ ప్రాంగణంలో సంచరించినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి ప్రభువా. లార్డ్ మీకు స్తోత్రాలు యేసు ప్రభువా. లార్డ్ తండ్రి, ఇక్కడ ఉన్న వారందరికంటే ఈ మాటలు వింటున్న వారందరికంటే నేను ఎంత మాత్రము యోగ్యుని కాదు కానీ ప్రభువా, అందరికంటే అల్పున్నని అయోగ్యున్నని మీ నామాన్ని ఉచ్చరించడానికి స్మరించడానికి అర్హత లేని వాళ్ళని, ఇదిగో మీ వాక్యాన్ని చేత పట్టుకోవటానికి నాకు ఇంత మాత్రం కూడా అర్హత లేదని ఇదిగో ఈ ప్రజల ఎదుటను మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను. నన్ను తగ్గించుకోవటం కాదు కానీ ప్రభువా, ఉన్నదే చెప్తూ ఉన్నాను ప్రభువా. I pray that you would hide me totally behind your cross. I pray that you would hide me totally behind your cross. మీ శిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. ఇదిగో నాయనా, నా పెదవులను, నా నాలుకను, నా స్వరాన్ని, నా తలంపులను, ఆలోచనను యేసు ప్రభువనైనా తండ్రి ప్రభువనైనా మీరు పొంచి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట, తలంపు, ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మ చేత కుటుంబం వేయబడినదై రెండంచులు గలవాడి అని ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను తండ్రి ప్రభ వెలిగించుటకును తండ్రి ప్రభ దూసుకొని తండ్రి ప్రభ వెళ్ళి తండ్రి మమ్మల్ని తండ్రి సంపూర్ణంగా సమూలంగా మార్చుటకు మీకు అధికమైన కృపను తండ్రి కనపరచవలసిందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తి గల నామమందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ వాళ్ళ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా త్రిత్వము అనేటువంటి అంశాన్ని గురించి ఇంత కొద్దిసేపు నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. ఈ త్రిత్వము అనేది బైబిల్లో మనం గమనించినట్లయితే త్రిత్వము అనేటువంటి పదం ఎంత మాత్రం కూడా వ్రాయబడలేదు. ట్రినిటీ అనేటువంటి పదం ఎంత మాత్రం కూడా బైబిల్లో లేదు. కానీ గమనించినట్లయితే మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన ఏకదేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. బైబిల్లో మనం గమనించినట్లయితే నేనొక్కడనే దేవుడును అని దేవుడు అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో ఈ లోకంలో దేవుడు ఒక్కడే, కానీ ఇన్ త్రీ పర్సన్స్ ఎందుకు ఈ రీతిగా ఉన్నది అన్నటువంటి విషయాలు కొద్దిసేపు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇప్పుడు చదువుతున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడుకున్న వాడను కాను. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రేమైన వాళ్ళారా, ఆది నుండి నేను ఎంత మాత్రం
మాత్రం కూడా రహస్యంగా మాట్లాడిన వాడిని ఎంత మాత్రం కూడా కాదు, కానీ అది పుట్టినది కాలము మొదలుకొని ప్రేమ వాళ్ళ గమనించినట్లయితే, సో కాలము పుట్టినది ప్రేమ వాళ్ళ గమనించినట్లయితే, అసలు గమనించినట్లయితే దేవుడు మొట్టమొదటిగా దేన్ని తయారు చేశాడు? చాలాసార్లు మనం అనుకుంటాం ఆ భూమిని తయారు చేశాడు, భూమిలో ఉన్న సంపూర్ణతను తయారు చేశాడు అనుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ గమనించినట్లయితే దేవుని వాక్యంలో చాలా క్లియర్గా మనం చూస్తాం, మొట్టమొదటిగా దేవుడు తయారు చేసింది, దేవుడు సృష్టించింది ఏంటంటే కాలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కాలం లేకుండా భూమి లేదు. అంటే భూమి ఎప్పుడు పుట్టింది అంటే ఒక కాలం అనేది, ఒక టైం అనేది ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో టైం హ్యాస్ బీన్ స్టార్టెడ్ అంటే సిన్స్ బిగినింగ్ టిల్ ద ఎండ్ అని చెప్పేదానికి ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక సందర్భము, ఒక సమయం అనేది ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అది పుట్టిన కాలం మొదలుకొని అంటూ ఉన్నాడు. భూమి పుట్టిన కాలం మొదలుకొని ఏంటంట, నేను అక్కడ ఉన్నవాడను. దేవుడు చెప్తున్నటువంటి మాట, భూమి పుట్టిన కాలం మొదలుకొని, కాలం భూమి పుట్టిన దానికి ముందు కాలం ప్రేమైన దేవుని బిడ్డలారా అంత ముందు మొదలుకొని నేను ఉన్నవాడను అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డా, ఎవరు చెప్తూ ఉన్నారు గమనించినట్లయితే యేసు ప్రభుని గురించి రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళ యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా ఒకవేళ మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో బైబిల్లో మనం గమనించినట్లయితే త్రిత్వము అనేటువంటి పదం కనపడకపోయినా, ట్రినిటీ అనేటువంటి పదం ఎంత మాత్రం కూడా కనపడకపోయినా గమనించినట్లయితే దేవుడు ఒక్కడే, బట్ దాన్ని ఏమంటారు, 3 in మూడు వ్యక్తిత్వాలుగా ఉంటున్న వ్యక్తిగా మనం చూస్తాం. దేవుడు ఒక్కడే కానీ 3 వ్యక్తిత్వాలు ప్రేమైన దేవుని బిడ్డలారా. గాడ్ ఈజ్ వన్, ఓన్లీ వన్ గాడ్, బట్ 3 in persons. గమనించినట్లయితే ఆ విషయాన్ని కొద్దిసేపు అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అన్నదానికి కొన్ని అంశాలు మీ దగ్గరకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. త్రిత్వం గమనించినట్లయితే చాలాసార్లు డిఫరెంట్ డాక్టరీన్స్ వచ్చినట్టుగా మనం చూస్తాం. యెహోవా సాక్షులు అనేటువంటి ఒక సంఘం గమనించినట్లయితే యెహోవాయ దేవుడు, మిగతా వాళ్ళు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన అంటే ట్రినిటీలో మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో యెహోవా సాక్షులు ఏంటంటే యెహోవాయ దేవుడు అని చెప్పేవాళ్ళు కొంతమంది. గమనించినట్లయితే ఇంకో మంది ఏమంటారు, వీళ్ళు సత్యవాక్య వస్తూ ఉంటుంది, మీరు గమనించడం లేదు, జీసస్ వీళ్ళని చెప్తారంటే యేసు ప్రభువే దేవుడు, మిగతా వాళ్ళు ముఖ్యం కాదు ప్రేమైన దేవుడు. వీళ్ళు మరొక గుంపు అన్నమాట ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇంకో గుంపు ఉంది ప్రేమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మకే దే గివ్ మోస్ట్ ఇంపార్టెన్స్. పెంతెకోస్తల్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాత్రమే కార్యాలు చేస్తాడు, ఆయన ద్వారానే కార్యాలు జరుగుతాయి కాబట్టి సో దే గివ్ మోర్ ప్రామినెన్స్. బైబిల్లో మనం గమనించినట్లయితే సో ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత, ఒకరికి తక్కువ ప్రాధాన్యత ఎంత మాత్రం కూడా లేదు, కానీ దేవుడు ఒక్కడే అనే దానికి చాలా రుజువులు ఉన్నాయి. కానీ 3 in persons 3 వ్యక్తిత్వాలుగా ఆయన పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఎందుకు భారీగా పనిచేస్తున్నాడు అనేది కూడా కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మనం చూద్దాం ఎక్కడెక్కడ ఈ యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా కలిసి పని చేస్తూ ఉన్నారు, ఏ రీతిగా ఉంది ఆ పరిస్థితులు అనేది కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచు ఉండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కమ్మెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్ గా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడట, దేవుడు సృజించాడు అని చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన లేకుండా ఎదియు కలగలేదని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఎవరి మూలంగా?
ప్రేమ వాళ్ళరా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను. ప్రేమ వాళ్ళరా, సమస్తము ఆయన మూలముగా కలిగిన బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, భూమి నిరాకారంగా శూన్యముగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడట, ఆ జలముల మీద అరలాడుతూ ఉండేది అని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడు, వెలుగు కమ్మని పలుకగా, మీన్స్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ హస్ కమ్ అవుట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ వాయిస్ ఇస్ నథింగ్ బట్, గమనించినట్లయితే ఆ వాక్యే శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒక విధంగా దేవుడు గమనించినట్లయితే దానికి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ దేవుడు ఒక్కడైనటువంటి దేవుడు, 3 వ్యక్తిత్వాలుగా ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలికలో మన స్వరూపమందు ఏం చేద్దాం అనుకున్నాడు, ఒక మనుష్యుని తయారు చేద్దాం అనుకున్నాడు కదా. మన స్వరూపమందు మన పోలికలో అని చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని ద్వారా. సో అంటే మనము ఎలా ఎత్తుగా ఉన్నాం, దేవుని పోలికలో ఉన్నాం. దయచేసి గమనించండి. సో దేవుడు యెహోవా దేవుడు ఉంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన కుమారుడు యేసు ప్రభు వాక్కుగా ఉంటున్నాడు ప్రేమ వాళ్ళారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే దేవుని ఆత్మని కొన్ని చోట్ల వ్రాయబడింది, యేసయ్య ఆత్మని కొన్ని చోట్ల వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాన్ని ఆయన పని ముగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 3 వ్యక్తిత్వాలుగా పనిచేస్తున్నారు. సో రకరకాలుగా నేను దీని మీద ధ్యానం చేస్తున్నప్పుడు రకరకాలుగా చాలా ఆర్టికల్స్ చదివాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వాక్యం చదువుతూ ఉన్నాను, అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఐ స్టార్టెడ్ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల వ్రాయబడింది. దానికంటే ముందుగా మాట చెప్పాలను, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, దయచేసి గమనించండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందామా. ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆత్మకుడి, రక్షించుటను నిర్లక్ష్యం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'శరీరము ఆత్మ' 23వ వచనం. సమాధానకర్తయు దేవుడే నీవు సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషి ప్రేమైన వాళ్ళరా, హి ఈజ్ ఒకే మనిషి ప్రేమైన వాళ్ళరా. ఇక్కడ ఉన్న వ్యక్తి ఒకే వ్యక్తి, కానీ ఆ వ్యక్తి ఏందంట 3 రీతిగా ఉన్నాడు. ఒకటి ఏంటంటే శరీరము, రెండవది జీవము, మూడవది ఆత్మ. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు తన స్వరూపములో ఏం చేశాడు, తన రూపములో తన స్వరూపములో చేశాడు ప్రేమైన దేవుడు. అంటే మనం ఏ రీతిగా ఉన్నామంటే దేవుని రూపంలో మనం అంతా ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. వ్యక్తి ఒక్కడే కానీ ప్రేమైన వాళ్ళ గమనించినట్టయితే ఆత్మ, శరీరము, ఏంటంటే ఇంకోటి జీవము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ జీవమే పరిశుద్ధాత్మగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడు, నరుణ్ణి సృజించి ఏం చేశాడు, వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదక నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో గమనించినట్లయితే దేవుని స్వరూపంలో చేయబడిన మనం కూడా వీఆర్ లైక్ 3 పార్ట్స్. అంటే మనము 3 భాగాలుగా విభజించబడ్డామా? కాదు, ఎంత మాత్రం కూడా కాదు ప్రియమైన. దయచేసి గమనించండి, మనం ఎంత మాత్రం కూడా 3 భాగాలుగా విభజించబడలేదు, కానీ మనము 3 ఒకటే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ట్రైయూన్ గాడ్ అంటారు. ట్రైయూన్ గాడ్ అంటే 3 వ్యక్తిత్వాలుగా ఉన్నటువంటి ఒకే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే 3 వ్యక్తిత్వాలు ఉన్నారు. అంటే మనము ఆ జీవాన్ని ఎక్కువగా చేసి చూపించము, శరీరాన్ని ఎక్కువగా చేసి చూపించము, తర్వాత ఆ ఆత్మను ఎక్కువగా చేసి చూపించము. కానీ
మూడు కలిసి ఉన్నటువంటి, మూడు ఏకరీతిగా కలిసి వెళ్తూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా మన లైఫ్ ఏ రీతిగా ఉంటుందంటే బ్యాలెన్స్డ్ గా ఉండటం ప్రారంభిస్తుంది. ప్రేమైన వాళ్ళారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించినట్లయితే దేవుడు సమస్తాన్ని సృజించాడు. ఏ రీతిగా సృజించాడు? తన వాక్కు ద్వారా సృజించాడు. ఆ వాక్కు నథింగ్ బట్ ఏంటి? యేసయ్య అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన సశరీరుడిగా మన మధ్య నివసించను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన సశరీరుడిగా 19వ వచనంలో మనం గమనించినట్టయితే ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో రెండవదిగా మీరు గమనించినట్లయితే చూడండి 26వ వచనం, చూడండి 3వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టును అని చెప్పాను. ప్రేమ గమనించినట్లయితే ఇందాక 2వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో గమనించినట్లయితే 15వ వచనంలో యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనం ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన ఏ రీతిగా వస్తాడంట? ఏ రీతిగా వస్తాడు? స్త్రీ గర్భమున వస్తాడని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడింది. స్త్రీ గర్భమున వస్తాడు, నీ సంతతికిని స్త్రీ సంతతికిని అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనం కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. ఆదికాండం 18వ అధ్యాయం 1-3 వచనం మనం చదువుకున్నట్లయితే ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ అక్కడ మనకు కనబడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. ఆదికాండం 18వ అధ్యాయం 1-3 వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చునిన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. దేవుని వాక్యం చాలా క్లియర్ వాడబడింది. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి చాలు. ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే యెహోవా ఏంటంట? అతనికి కనబడను కదండి. యెహోవా కనపడ్డాడు, కానీ 3 వ్యక్తిత్వాలుగా కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వల్ల కన్నులెత్తి చూడగా అంటే యాక్చువల్ గా మనకు ప్రేమ ఒకటే దేవుడు. గమనించినట్లయితే మనము నిదానించి చూచినప్పుడు, కన్నులెత్తి చూచినప్పుడు, కన్నులు తెరిచి చూచినప్పుడు మనకు 3 వ్యక్తిత్వాలైనటువంటి దేవుడు మనకు కనపడతాడు అన్న విషయము దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అతను కన్నులెత్తి చూడగా ఒకే దేవుడు కనపడుతూ ఉన్నాడు, కానీ 3 పర్సన్స్ అక్కడ కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 3 వ్యక్తులు అని చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన దేవుడు. సో వాళ్ళెవరో కాదు, కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నది అర్థం చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఒక మంచి కమిషన్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు చాలా జాగ్రత్తగా చదవాలి వాక్యాన్ని. గమనించండి. 28వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివినట్లయితే చూడండి. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి దయచేసి గమనించండి. చాలా క్లియర్ గా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి కాదు. గమనించినట్లయితే కదా, 3 వ్యక్తులైతే ఏ రీతిగా ఉండాలి? నామములు ఉండాలి, 3 పేర్లు ఉండాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అంటే ఒకే పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అబ్రహాముకు ఒక దేవుడు కనపడ్డాడు, కానీ 3 వ్యక్తిత్వాలుగా కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేస్తే ఏం చేయాలంటే తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అది. ఎందుకంటే అది ఒకటే పేరు, ఒకే వ్యక్తి. ప్రేమైన దేవుడు గమనించినట్లయితే ఒకే దేవుడు, అందుకే ఒకే నామములో మీరు ఇవ్వాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యంలో చూడండి, మనం గమనించినట్లయితే దేవుడు ఒక్కడే 3 వ్యక్తిత్వాలుగా ఉంటున్నాడు.
వై దిస్ సో కాంప్లికేషన్ యాక్చువల్లీ? ఎందుకు దేవుడు ఈ కాంప్లికేషన్ ఎందుకు పెట్టాలి? దేవుడు ఒక్కడే అంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ కూడా మళ్ళీ యేసు ప్రభు మధ్యలో, లేకపోతే పరిశుద్ధాత్మ, యెహోవా దేవుడు, ఈ కాంప్లికేషన్స్ ఎందుకు మనకు అర్థం కాని భాష? ప్రేమ వాళ్ళ గమనించినట్లయితే దేవుడు ఏది చేసినా కూడా ప్రేమ వాళ్ళ ఊరికే చేయడం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు ఏ పని చేసినా కదా దేర్ మస్ట్ బి సమ్ మీనింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ కొన్ని సంఘాలు గమనించినట్లయితే మనం చూసాం, కొంతమంది యెహోవా దేవుడిని ఎక్కువగా చేసి చూపించేవాళ్ళు, కొన్ని సంఘాలు అయితే యేసును మాత్రమే ఎక్కువగా చేసి చూపించేవాళ్ళు, మరికొంతమంది అయితే పరిశుద్ధాత్మనే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, మరికొంతమంది ప్రేమైన దేవుడు. కానీ త్రిత్వములో మీరు గమనించినట్లయితే ఒకరినొకరు ఎంతగా హెచ్చించుకుంటారో తెలుసా? ఒకరినొకరు ఎంతగా వాళ్ళ కోఆర్డినేషన్ ఎంత బాగా ఉంటుందో తెలుసా? ప్రేమైన దేవుడు గారా, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కుమారుడైన దేవుడిని దేవా, ప్రభువా అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని ఏమనాలి? యాక్చువల్గా నా కుమారుడా అని పిలవాలి కదండి. దాన్ని గమనించినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తన దూతను వారిలో తన సేవను అడ్డుగా చేసుకున్నాడు అని తన దూతను దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండం న్యాయవంతమైనది. దేవా, నీ సింహాసనం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని అడ్రస్ చేస్తూ ఉన్నాడు అంటే కుమారుడైన దేవుణ్ణి గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నా. కుమారుడైన దేవుడు ఏ రీతిగా పిలుస్తూ ఉన్నాడు? దేవా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళరా, కుమారుడైన దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దేవుడిని ప్రేమ వాళ్ళరా తండ్రి, దేవా అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఎవరిని ఒకరు తృణీకరించుకోవటం కానీ, సపరేట్ చేయబడటం కానీ, ఒకరిని మాత్రమే హెచ్చించుకోవటం కానీ క్రితంలో ఎంత మాత్రం కూడా త్రూ అవుట్ ద బైబిల్ ప్రేమైన వాళ్ళారా. సో బైబిల్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మనం గమనించినట్లయితే ఈ ముగ్గురులో ఉన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, 3 వ్యక్తిత్వాల్లో ఉన్నటువంటి ఏకత్వం ఏంటంటే ఒకరిని ఒకరు ఎంతగా గౌరవించుకుంటారంటే, ఒకరిని ఒకరు ఎంతగా హెచ్చించుకుంటారంటే ప్రేమ వాళ్ళారా, ఒకరి మధ్య ఒకరు ఎంత కోఆర్డినేషన్ ఉంటుందంటే అద్వితీయ సత్య దేవుడు అంటారు. ఏమంటారు ఆయన అంటే ద్వితీయం చేయలేరనమాట. ప్రేమ వాళ్ళారా, విడదీయలేనటువంటి బంధం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ 3, అందుకే బైబిల్లో రాయబడింది 3 పేటల తాడు త్వరగా తెగిపోదంట. 3 పేటల పాడు తాడు తెగిపోదు ప్రేమైన దేవుడున్నారా. సో 3 పేటలు ప్రసంగ గ్రంథంలో మనం చూస్తాం. 3 పేటల తాడు ఏ రీతిగా ఉంటుందో అంత బలంగా ఉంటుందో ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే అంత ఏకంగా అంత బలమైనటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంత శక్తిమంతుడు మన దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ 3 రీతిలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, జీవాత్మన బోధగా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ప్రదర్శించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడులారా, మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యెహోవా దేవుడు ఏ రీతిగా ఉంటున్నాడంటే ఆయన ఆయన అంటే దేవుడు ఆయన ప్రేమ అయినప్పటికీ కూడా ఆయన జస్టిస్ దేవుడిగా, లేకపోతే గమనించినట్లయితే ఏమంటారు కదా దాన్ని, ఒక న్యాయవంతులైనటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడారా, దేవుడి వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడంటే దేవా, ప్రభువా అని మాట్లాడటమే కాదు, కానీ అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది యేసు ప్రభు గురించి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించను. చూడండి వాళ్ళరా, సో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడంటే ఆయన ఏ రీతిగా పెట్టాడంట? రక్షకునిగాను అధిపతిగాను ఆయన పెట్టాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. 10వ అధ్యాయం 40వ వచనంలో ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 40వ వచనం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి
దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో దేవుడు ఆయన మృతులలో నుండి లేపి. గమనించినట్లయితే సో అంటే మృత్యువుని ఎవరైనా జయించారా ఈ లోకంలో అంటే ప్రేమ వాళ్ళ శరీరంలో ఉండి మృత్యువునైనా జయించారంటే ఒక యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. ప్రేమైన దేవుడు సో అంతగా ఆయన్ను మొట్టమొదటి ఆయన హెచ్చించబడినట్టుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యాలు 2:36 మనం గమనించినట్లయితే పేతురు మాట్లాడితే ఏమంటున్నాడంటే దేవుడు ఎంతగా హెచ్చించబడ్డాడు, యేసు ప్రభుని ఎంతగా దేవుడు హెచ్చించాడు అనేది మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఈ ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన ఆయన్నే యెహోవా దేవుడు ఏమంటున్నాడు, దేవా ప్రభువా అని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇంకా క్లియర్గా మనం చదవాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గమనించినట్లయితే 9-11 వచనాల్లో ఆకాశం అందే కానీ భూమి మీదనే కానీ భూమి క్రిందనే కానీ గమనించినట్లయితే దేవుడు ఆయన ఏ రీతిగా హెచ్చించాడంటే ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయన్ను ఒప్పుకోవలసిందే అని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంతగా చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఎంతగా హెచ్చించాడో దయచేసి గమనించాలి. కానీ కుమారుడైన దేవుడు ఏం చెప్తాడో తెలుసా తండ్రి అయిన దేవుడి గురించి? నేను తండ్రి యందును తండ్రి నా యందును నిలిచి ఉండులాగునా కదా. సో నేను ఈ లోకానికి వచ్చింది దేనికోసమో తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చుటకు కదా. ప్రేమ వల్ల ఎంతగా ఒబీడియంట్ గా దేవాదేవుని హెచ్చిస్తూ ఉన్నాడంటే ప్రేమ వల్లరా. సో యేసు ప్రభు ఏది చేసినా కూడా దేవుని నామ ఘనత కొరకు అనేది మనకు చాలా స్పష్టంగా అవుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఏదైనా స్పష్టత తెలిగినప్పుడు దేవుణ్ణి మహిమపరచండి అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మహిమపరిచి కావలసిన కానుక అక్కడ వేసిరండి అని యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడిని ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడో, ఎంతగా ఒబీడియంట్ గా ఆయన తగ్గించుకుని తండ్రి అయిన దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నాడో, తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైన దేవుడిని అంతే రీతిగా హెచ్చిస్తూ ఉన్నట్టుగాను ప్రభువా దేవా అని సంబోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడులారా, పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎంతగా హెచ్చిస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమ వాళ్ళరా, బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది. గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడునో యేసును ప్రభువుగా ఒప్పుకున్నాడు. ఎవరైనా రెఫరెన్స్ ముందు తీసి చదువుతారు దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కదక. పరిశుద్ధాత్మ తప్ప ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభువు అని చెప్పలేడని ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించేవాడు ప్రేమ వలన ఎవడు కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పడంట. కానీ ఆయన ద్వారా యేసును ఏం చేస్తారంట? ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరిస్తారు. ప్రేమైన వాళ్ళరా, మనం అందరం ప్రభువును రక్షకుడుగా అంగీకరించే కారణం ఏంటంటే అది పరిశుద్ధాత్మ కార్యము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువును హెచ్చిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇదే యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో నా గురించి నన్ను మీరు ఎన్నయ్య కూడా నా గురించి మీరు ఎన్ని మాట్లాడచ్చు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినట్లయితే ఏంటంట దానికి పాపక్షమాపణ లేదు అని యేసు ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళరా. సో యేసు ప్రభు మీరు యేసు ప్రభుని ఎంతగానో దూషించారు. గమనించినట్లయితే శిలువ వేసేటప్పుడు ఆయనను ఎంతగానో ఆయన తూలనాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ప్రభు క్షమించాడు. ఇదే ప్రభు అంటున్నటువంటి మాట నాకు రెఫరెన్స్ గుర్తు రావట్లేదు కానీ సో దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏమంటూ ఉన్నాడంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినట్లయితే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి. గమనించినట్లయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినట్లయితే పాప క్షమాపణ లేదు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 12వ అధ్యాయం
10వ మనిషి కుమారుడి మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఆత్మను ఆత్మకుడి అని మరొకసారి రాయబడినట్టుగా చూస్తున్నాం కదా. సో ప్రేమ మనం గమనించినట్లయితే దేవుడు ఎంతగా అంటే యేసు ప్రభు ఆ పరిశుద్ధాత్మను హెచ్చిస్తూ ఉన్నాడంటే, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు క్షమాపణ ఉంది కానీ నేను క్షమించేస్తా కానీ మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే మీకు పాప క్షమాపణ లేదు అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వారలారా, సో చూడండి, త్రిత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క యూనిటీని మనం గమనించినట్లయితే, త్రిత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క యూనిటీ, అందుకే సహోదరుడు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము ఇక్కడ నుంచి వచ్చిందండి. యాక్చువల్గా గమనించినట్లయితే త్రిత్వంలో నుంచి వచ్చినటువంటి మాట ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత మేలు, హౌ బ్యూటిఫుల్ ప్రేమైన దేవుని బిడ్డలారా, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అందుకే ఆయన పేరే ఏంటో తెలుసా? అద్వితీయ సత్యదేవుడు. గమనించినట్లయితే అద్వితీయ అంటే విడగొట్టలేనటువంటి, రెండుగా విభజించలేనటువంటి సత్యమైనటువంటి దేవుడు అని ఆయన పేరు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గాను స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఒక విధంగా చెప్పాలంటే మనము సిఎస్ఐ సంఘానికి కానీ ఎనీ మెయిన్ లైఫ్ చర్చెస్ గమనించినట్లయితే ఈ డాక్టర్ నుంచి బయటకు పోవు. అది చాలా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. యాక్చువల్గా మిగతా సంఘాలు నన్ను కాదంటం లేదు, కానీ గమనించినట్లయితే కొన్ని ఏం చేస్తాయంటే అధికంగా హెచ్చించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఓన్లీ పెంటెకోస్టల్ అంటే దే టాక్ అబౌట్ ఓన్లీ పరిశుద్ధాత్మ కార్యాలు తప్ప, సో దే డోంట్ టాక్ అబౌట్ జీసస్. అంటే ఎక్కువగా ప్రయోజనం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవునికి ఎంత మాత్రం కూడా ఆ రీతిగా ఇష్టం లేదు. కానీ త్రియేక దేవుణ్ణి మనం ఆరాధించాలి. అసలు దేవుడే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని హెచ్చిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని హెచ్చిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని హెచ్చిస్తూ ఉన్నాడు కదా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని హెచ్చిస్తూ ఉన్నవాడుగా మనం చూస్తాం, యెహోవా దేవుడిని మహింపరుస్తూ ఉన్నవాడుగా మనం చూస్తాం. ఈ రీతిగా త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు ఒకరినొకరు ఎంత కోఆర్డినేట్ చేసుకుంటున్నారో, ఎంతగా ఒకరినొకరు హెచ్చించుకుంటున్నారో మనం గమనించినట్లయితే, అద్వితీయ సత్య దేవుడిగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడిని ప్రేమైన దేవుడిని గమనించినట్లయితే అంత బలమైనటువంటి దేవుడు, అంత శక్తివంతుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుడి పిల్లరా, ఆ దేవుని మనం ఆరాధించేటప్పుడు ఏ రీతిగా ఆరాధన తెలుసా? ప్రేమ వాళ్ళరా, మనం కూడా ఆ రీతిగానే సమానంగా మనం చూడాలి. కాకపోతే మనకు యాక్సెస్ ఇచ్చేది ఎవరో తెలుసా? సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు. బైబిల్లో వ్రాయబడింది దేవుడు పరిశుద్ధుడు అని వ్రాయబడింది కదా. యెహోవా దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. యేసు ప్రభు కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నాడు? నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు రుజువుపరచగలరా అని ఛాలెంజ్ చేశారు. ప్రేమ వల్లరా, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరగటంలో కూడా పాపం లేదు. శాస్త్రులు పరిశీలి కూడా ఆయన పాపాన్ని వెదగలేకపోయారు. ప్రేమ వల్లరా, గమనించినట్లయితే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన పేరే పరిశుద్ధాత్మ. గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు. గమనించినట్లయితే ప్రేమ వల్లరా, సో దేవుడు పరిశుద్ధుడు. సో పరిశుద్ధుడిగానే ఆయన ఉంటున్నట్టుగా చూస్తాం. దేవుడు శక్తిమంతుడు. ప్రేమైన దేవుడు పిల్లరా, ఆ శక్తి ఏ రీతిగా వెల్లడిపరచబడుతూ ఉందంటే పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడిపరచబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. గమనించండి ప్రేమైన దేవుడు పిల్లరా, సో నాకు ఎంత కెపాసిటీ ఒకవేళ ఉన్నప్పటికీ అది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఏమవుతుంది? దాన్ని నేను ప్రదర్శించలేకపోతే ఏమవుతుంది? అదంతా కూడా ప్రదర్శించాలంటే ఏం కావాలి? వాయిస్ కావాలి కదండి. వాక్ అవసరం ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో ఎంత పెద్ద ఒకవేళ స్టేటస్ లో ఉన్నప్పటికీ మూగవాడనుకోండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, హీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ కానీ లేకపోతే పవర్ కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో దేవాది దేవుడు ఏ రీతిగా ఉన్నాడంటే, మూడు వ్యక్తిత్వాలను ఏ రీతిగా ప్రదర్శిస్తున్నాడంటే, తన వాక్కు ద్వారా ఆ వాక్యే యేసు ప్రభు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ సత్యమైనటువంటి వాక్కు ప్రేమైన దేవుడు బిడ్డలారా బయటకు వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం బహుబలంగా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది కలుగునుగాక అని యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ కలుగునుగాక అనేటువంటి వాయిస్ నథింగ్ బట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు ఆ వాక్కు వస్తూ ఉంటే ప్రేమైన దేవులారా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఆ యొక్క ఆ కోఆర్డినేషన్
కోఆర్డినేషన్లో ఉన్నటువంటి బ్యూటీని నిజంగా గమనించినట్లయితే ఈ దేవుని నిజంగా ఆరాధించకుండా మనం ఉండలేము. ప్రేమైన దేవుని అంటారా, వాట్ ఎ వండర్ఫుల్ కోఆర్డినేషన్ అమాంగ్ దెమ్. అందుకే గమనించాలి ఎందుకు దేవుడు ఈ రీతిగా భిన్నంగా పెట్టాడంటే, ప్రేమ వాళ్ళ గమనించినట్లయితే ఈ కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ప్రేమని దేవుడారా, సో ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్. నేను ఒక చోట చదివాను ఏంటంటే, నీరుకు తర్వాత ఆవిరికి తర్వాత ఐస్ గడ్డకి ఒకటే ఫార్ములా ఏంటది? H2O కదా, H2O. సో కాబట్టి దేవుణ్ణి మనము ఈ రీతిగా ఆరాధించాలి అంటున్నారు. కానీ నాకు కొంచెం తేడా అనిపించింది. గమనించినట్లయితే ఘన రూపంలో ఉన్నటువంటి ఐస్ వేపర్గా ఉండలేదు. వేపర్గా ఉన్నటువంటి ఆ యొక్క ఇది ఐస్గా మార్చబడాలి అంటే ఒకేసారి 3 రూపాల్లో ఉండలేదు. దయచేసి గమనించినట్లయితే ఒకేసారి 3 రూపాల్లో ఉండలేదు ప్రేమైన దేవుడారా. సో దట్ ఎగ్జాంపుల్ రియల్లీ చెప్పడానికి ఒకవేళ బాగుంది, కానీ ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమరూపంలో ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని గుర్తు చేస్తాం. ఒకే సమయంలో ప్రేమైన దేవుడు ఉంటారు. గమనించినట్లయితే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది, వాక్ వస్తూ ఉంది, దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం, దేవుని యొక్క వ్యక్తిత్వం బయలుపరచబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుడు ఉంటారా. సో ఇంకొకరు ఏమంటారంటే, సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఏ రీతిగా మనం చూపించవచ్చు అంటే ఒక గుడ్డులాగా చూపించవచ్చు. ఎందుకంటే గుడ్డులో ఏముంటది? ఎల్లో, వైట్, షెల్ కదా. సో 3 కలిసినటువంటి ఉంటేనే అది ఒక రూపాన్ని ధరించుకుంటది. కాబట్టి ఇట్స్ లైక్ త్రిత్వము అని అన్నట్టుగా కూడా చదివారు. కానీ ఇవన్నీ కూడా ఒకవేళ త్రిత్వాన్ని అర్థం చేసుకునే దానికి ఒకవేళ వాడవచ్చు. కానీ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, గమనించినట్లయితే 3 వ్యక్తిత్వాలు ఏ రీతిగా ఉన్నాయంటే ఒక రూపం అంటే ఇంకొక రూపాలు లేకపోవడం అనేది లేదు దేవుడు కదా. గమనించినట్లయితే దేవుడు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు, శరీరధారంలో ఈ లోకంలో ఉన్నాడు ప్రేమైన దేవుడు ఉన్నారా. అంత మాత్రాన పరలోకంలో కార్యాలు ఆగిపోలేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా. పరలోకంలో కార్యాలు ఆగిపోలేదు ప్రేమైన దేవుడు ఉన్నారా. సో హి వాస్ ఏబుల్ టు డూ పర్ఫార్మ్ ఆల్ థింగ్స్ టుగెదర్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఒకేసారి ప్రదర్శింపగలిగినటువంటి దేవుని యొక్క శక్తి బయలుపరచబడతా ఉంది, దేవుని యొక్క సత్యం బయలుపరచబడతా ఉంది. అట్ ద సేమ్ టైం గమనించినట్లయితే దేవుడు ఎంత ప్రేమమయుడో కూడా ఆయన వెల్లడిపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుడు ఆయన రూపంలో ఆయన పోలికలో మనల్ని తయారు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే యేసు ప్రభువు చక్కని మాట చెప్తాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఆయనను ఆరాధించు వారు ఏ రీతిగా ఆరాధించాలంట? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు. దేవుడు ఆత్మ కనుక ఏం చేయాలంట? ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతో అంటే ఏంది? ప్రేమ వాళ్ళరా, మనము ఆరాధించాలి. మనం ఆరాధించాలంటే ఏ రీతిగా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ప్రేమైన దేవుడా, సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఎంత మనం చేస్తాం? మన శరీరం ఏ రీతిగా ఉంది? 3 parts బట్ సింగిల్ మ్యాన్ కదా. ఏంటి? ప్రాణము, ఆత్మ, దేహము. ప్రాణము, ఆత్మ, దేహము కదా. సో ప్రాణం అంటే ఏంటి? జీవం, పరిశుద్ధాత్మ. ప్రాణము, ఆత్మ అంటే మనం మనస్సు అంటాం కదా. నీ మనస్సు ఏం చెప్తుందో కదా మనం అంటుంటాం కదా. సో అది అనమాట యాక్చువల్గా గమనించండి శరీరం. సో మనం ఆరాధించేటప్పుడు అందుకే మనం ఆరాధించేటప్పుడు మన మనసు ఎక్కడికో వెళ్ళిపోకూడదు. చాలాసార్లు ఏం చేస్తుంటామంటే నేను స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను యాక్చువల్లీ పాఠాలు చెప్పేటప్పుడు, మీరు అసలు నాతో ఉన్నారా? ఆర్ యు విత్ మీ? సో సమ్ స్టూడెంట్స్ ఏంటంటే కూర్చొని ఉంటారు, దే విల్ బి సిట్టింగ్ హియర్ ఓన్లీ బట్ దేర్ మైండ్స్ విల్ బి షాపింగ్ సమ్వేర్ ఎల్స్. సో మనం ఆ రీతిగా కాకుండా ప్రభువును ఆరాధించినప్పుడు ఏ రీతిగా ఉందంటే అన్నీ కలిసి మన హోల్ బీయింగ్ ఆత్మతోనూ సత్యముతో ఆరాధించడం అంటే ఆయన నిజంగా ఆరాధించడం.
నిజంగా ఆరాధించడం. ప్రేమైన దేవుడుగా, సో ఈ సాయంకాల సమయంలో మనం దేవుడిని సరిగ్గా అర్థం చేసుకున్నాము, సరైన రీతిగా మనం ఆరాధిద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు త్రియేక దేవుడు, సత్యదేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు. ప్రేమ దేవుడు, అలాంటి దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అక్కడ ప్రార్థన చేసి ముగిస్తాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో నా దేవా, నా ప్రభువా, లార్డ్ జీసస్ నైనా త్రిత్వము అనేటువంటి అంశాన్ని ప్రభువా, మేము ఆరాధించే దేవుడిని ప్రభువైనా త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అన్నటువంటి అంశాన్ని మేము ధ్యానించడం మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఏ రీతిగా ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలో తండ్రి మీరు మా మధ్యకు దిగివచ్చి మాతో మాట్లాడిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కృపను అనుగ్రహించండి దేవా, కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రభువైనా సత్య దేవుడిని తండ్రి మేము ఆరాధించడం తండ్రి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం యేసు ప్రభు మాకు నేర్పించండి నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ప్రభువైనా తండ్రి మాకు రివీల్ చేసుకోవాల్సిందిగా ప్రతిపాడుకుంటున్నాం. అబ్రహాము చూచినప్పుడు తండ్రి దేవుడు ఒక్కడిగానే కనపడుతూ ఉన్నాడు, కన్నులెత్తి చూచినప్పుడు తండ్రి 3 వ్యక్తులు కనపడుతూ ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. ఆ రీతిగా నా దేవా, నా ప్రభువైనా మేము తండ్రి మరింతగా లోతుకు వెళ్ళి తండ్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నా దేవా, నా ప్రభువా, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి ప్రభువైనా తండ్రి మేము సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభువైనా. మీరు సమీపింపరాని తేజస్సులోను అమరత్వంలోను ఉన్నప్పటికీ యేసు ప్రభువా దేవా తండ్రి ప్రభువైనా మిమ్మల్ని తెలుసుకోవడానికి తండ్రి మీ కుమారుడైనటువంటి యేసును మా మధ్యకి పంపించాడు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువైనా. తండ్రి ఇప్పుడు తండ్రి ప్రభువైనా ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండగా ఆయన మమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడని మీ వాక్యం సెలవిస్తుంది కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించండి ప్రభువా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం నేర్పించండి యేసు ప్రభువా. త్రియేక దేవుని ప్రభువైనా తండ్రి మేము ఆరాధించి గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.